మనం చేసుకుంటున్నది పెళ్ళా లేక మన జీవితాన్ని పెంట చేసుకుంటున్నామా? ఒక తండ్రి తన జీవితంలో 30-40 ఏళ్ల పాటు రక్తాన్ని చెమటగా మార్చి ప్రతి రూపాయి పొదుపు చేస్తాడు. ఎందుకు? తన కూతురి పెళ్లి కోసమా? ఆ 30 ఏళ్ల కష్టాన్ని, ఆ జీవితకాలపు సంపాదనని మనం కేవలం ఒక్క రోజులో తగిలేస్తున్నాం. బ్లడీ వన్ సింగిల్ డే. ఆ ఒక్కరోజు ఆడంబరం కోసం, ఆ ఒక్కరోజు లోకం మెప్పు కోసం ఒక తండ్రి తన జీవితాంతం దాచుకున్న సంపాదనని గాల్లో కలిపేస్తున్నాడు. నిజానికి మనం పెళ్లి చేసుకుంటున్నామా లేక మన ఆర్థిక పతనాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామా? ఈరోజు మన దేశంలో పెళ్లి అనే పేరుతో జరుగుతున్న ఆ గొప్ప మోసం గురించి మాట్లాడుకుందాం. సాంప్రదాయం అనే ముసుగులో మనం ఎంత దిగజారిపోతున్నాం, మన అంచనాలు, మన ఆశలు ఒక కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయి అనే వాటి గురించి ఆలోచిద్దాం. మనం ఎలాంటి జనరేషన్లో బ్రతుకుతున్నామో తెలుసా? ఈ రోజుల్లో ఒక 25 ఏళ్ల అమ్మాయి తనకు కాబోయే భర్త దగ్గర నుంచి ఏం ఆశిస్తుందంటే, తన తండ్రి 60 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని, ఆ కంఫర్ట్ని, ఆ లగ్జరీని వీడు తన 25 ఏళ్ళకే ఇచ్చేయాలని కోరుకుంటుంది. వాట్ ఏ జనరేషన్ వి లివ్ ఇన్. ఒక తండ్రికి ఆ స్థాయికి చేరడానికి 60 ఏళ్ళు పట్టింది. కానీ ఈ రోజుల్లో పెళ్ళి అనే ఒక షార్ట్ కట్ టు లగ్జరీ అయిపోయింది. ఎదుటివాడి కష్టాన్ని, వాడి వయస్సుని, వాడి పరిమితుల్ని మనం పట్టించుకోవట్లేదు. మనకి కావాల్సింది కేవలం ఒక రెడీమేడ్ లైఫ్ అయిపోయింది. మన దేశంలో పెళ్ళి అనేది 2 వ్యక్తుల కలయిక కాదు, అది ఒక స్టేటస్ షో అయిపోయింది. పక్కింటి వాడు ఏమనుకుంటాడు, చుట్టాలు ఏమనుకుంటారు, ఈ లోకం అనే కనిపించని శత్రువు కోసం మనం అప్పులు చేస్తాం, ఆస్తులు తగలేస్తాం. ఇది ఒక రకమైన కలెక్టివ్ మ్యాడ్నెస్. పెళ్లి పత్రిక దగ్గర నుండి భోజనాల వరకు ప్రతిదీ ఒక పోటీయే. మనం ఆనందం కోసం పెళ్లి చేసుకోవట్లేదు, అవతల వాడికి మన స్థాయి ఏంటో చూపించడానికి పెళ్లి చేసుకుంటున్నాం. దీన్నే మనం స్టేటస్ సింబల్ అంటాం. పెళ్లి రోజు అందరు నవ్వుతూ ఉంటారు, కానీ ఆ నవ్వుల వెనకాల ఒక తండ్రి పడే ఆవేదన ఎవరికి కనిపించదు. ఆ ఒక్కరోజు కోసం చేసిన అప్పుల్ని తీర్చడానికి ఆయన తన మిగిలిన జీవితాన్ని తాకట్టు పెడతాడు. మనం సాంప్రదాయం, ట్రెడిషన్ అని దేన్నైతే అంటున్నామో దానికి నిజానికి ఒక ఫైనాన్షియల్ ట్రాప్ అది. ఒకప్పుడు పెళ్ళి అంటే ఒక బాధ్యత, ఇప్పుడు పెళ్ళి అంటే ఒక బిజినెస్ అయిపోయింది. కట్న కానుకల దగ్గర నుండి ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు ప్రతిదీ ఒక డీల్గా మారిపోయింది. మనం మనుషుల్ని ప్రేమించట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న సంపాదనని ప్రేమిస్తున్నాం. ఒక అబ్బాయి సెటిల్ అయ్యాడా లేదా అని చూస్తాం, కానీ వాడు ఒక మంచి మనిషా కాదా అని చూడడం మర్చిపోతున్నాం. అలాగే ఒక అమ్మాయికి ఎంత బంగారం పెడుతున్నారు అని లెక్కలు వేస్తాం తప్ప ఆ కుటుంబం ఆ భారాన్ని ఎలా మోస్తుందో ఆలోచించట్లేదు. సో పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళి అంటే లక్షల మంది భోజనాలు పెట్టడం కాదు. పెళ్ళి అంటే రోడ్డు మీద ఊరేగింపులు చేయడం కాదు. పెళ్ళి అంటే 2 వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకొని కష్ట సుఖాల్లో తోడుంటారని ఇచ్చే ఒక మాట. దీని గురించి ఇంకా పెళ్ళి అవ్వని నాకన్నా మీకే బాగా తెలుసు. సో పెళ్ళి అంటే 2 వ్యక్తులను ఒకరినొకరు అర్థం చేసుకొని కష్ట సుఖాల్లో తోడుంటారనే ఒక మాట. ఈ మాటకి లేని విలువ ఆ ఒక్కరోజు చేసే హంగామాకి ఎందుకు ఇస్తే మనకు అర్థం కావట్లేదు. మనం మారాలి. మన తండ్రి కష్టాన్ని ఒక్క రోజులో తగిలేసే ఈ సంస్కృతి మారాలి. 25 ఏళ్ల వయసులో తనకు కాబోయే హస్బెండ్కి 60 ఏళ్ళ తన నాన్నంత శాలరీ ఉండాలి అని అనుకుంటున్న, ఆశిస్తున్న ఆ మైండ్ సెట్ మారాలి. పెళ్ళిని ఒక ఆడంబరంగా కాకుండా ఒక ఆత్మీయ బంధంగా చేసిన రోజే మన సమాజం నిజంగా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? మీరు చేసేది పెళ్ళా లేక సమాజం కోసం ఆడే ఒక నాటకమా? ఆలోచించండి.